కోవిడ్లో కరెంట్ లైన్ కట్ అయితే ఏం చేస్తుంది గవర్నమెంట్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి ఓకేనా. లైన్ కట్ అయినప్పుడు ఇలాంటి ఒక జనరేటర్ అయితే ఇంటి దగ్గర పంపిస్తుంది అనమాట. ఇలాంటి జనరేటర్ వచ్చి మొత్తం లైన్ ఫిట్ అయ్యే వరకు జనరేటర్ ఇంటి దగ్గర ఉంటుంది. జనరేటర్ నుంచి ఇంటికి అయితే పవర్ సప్లై ఇస్తారనమాట. ఇలా ఈ విధంగా బయట ఈ విధంగా మొత్తం అంతా ఎక్కడ లైన్ కట్ అయ్యింది అనేది చెక్ చేస్తారు. దీనికేమో వాళ్ళైతే డబ్బులు ఏం తీసుకోరు అనమాట. వాళ్ళే మొత్తం అంతా రిపేర్ చేసి వీళ్ళకైతే ఇస్తారు. అండ్ అప్పటి వరకు మనకి ఇంటి ముందర ఇట్లే ఉంటుంది. అండ్ బయట విషయం వదిలేస్తే నేనైతే ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. కన్ను మొత్తం అంతా ఫుల్ ఎర్రగా అయిపోయింది. మొన్న వర్క్ చేశాను కదా, ఆ డస్ట్ పడి అలర్జీ అయితే వచ్చేసింది అనమాట కంటికి. దానికోసం అయితే నాకు 2 డ్రాప్స్ ఇచ్చారు. ఇదైతే 4 టైమ్స్ వాడాలి. మొత్తం కంట్లో ఇది వాష్ చేసేస్తుంది 4 టైమ్స్ వాడితే. అండ్ ఈ డ్రాప్ అయితే అలర్జీకి అనమాట. ఇదైతే డేలో 3 టైమ్స్ వాడమని చెప్పారు డాక్టరు. నాకైతే కన్ను ఫుల్ అలర్జీ అయిపోయి ఫుల్ మంట అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. మనకి ఇక్కడ కన్ను బాగాలేకపోయినా కాలు బాగాలేకపోయినా మనకి డ్యూటీ అనేది తప్పదు. డ్యూటీ అనేది ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. ఒక ట్యాబ్లెట్ ఇచ్చేసి సరే ఇంకా నీ పని నువ్వు చూసుకో అంటారు. నా ఒక్కడికే అని కాదు, గల్ఫ్ దేశానికి వచ్చిండే ప్రతి ఒక్క డ్రైవర్ పరిస్థితి ఇదే అనమాట. కాబట్టి వాళ్ళ కుటుంబం వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు వాళ్ళతో కొద్దిగా ప్రేమతో మాట్లాడితే ఇక్కడ పడే కష్టాలన్నీ మర్చిపోతాం అనమాట మేము. కాబట్టి గల్ఫ్ దేశానికి వచ్చిండే ప్రతి ఒక్కరి రిలేటివ్స్, బంధువులు ఎవరైనా కానీ మీ వాళ్ళతో కొద్దిగా ప్రేమతో మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చాలా కష్టపడుతూ ఉంటారు మీకోసం అని. ఓకే, వీడియోలందరూ కామెంట్ చేయండి. టేక్ కేర్, ఉంటా, బాయ్.